రైతు సోదరులకి గుడ్ న్యూస్. తెలంగాణలో ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ తర్వాత అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇక శ్రీశైలం దాదాపుగా సోమవారం నాటికి గేట్లు ఎత్తేసే పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ కూడా ఆ తర్వాత వచ్చిన ఫ్లడ్ అంతా నాగార్జున సాగర్కి వస్తుంది. ఖరీఫ్ ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో జూన్, జూలైలో పెద్దగా వర్షాలు లేవు. ఆ జూలై చివరి మాసంలో కొద్దిగా 1-2 వర్షాలు పడ్డాయి. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సరైన వర్షాలు లేవు. అయినా కూడా రైతులు ఏదో ఒక విధంగా పంటలు వేసి ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణలో అతి కీలకమైన ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 80 టీఎంసీల కెపాసిటీ ఉంటే తాజాగా 39 టీఎంసీల ఫ్లడ్ చేరింది. 1091 అడుగుల గరిష్ట నీటి మొత్తానికి 1076 అడుగులకు వరద చేరింది. కాకతీయ మెయిన్ కెనాల్కి మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాల కోసం 1000 క్యూసెక్ల నీటిని ఇప్పటికే విడుదల చేశారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి తాజాగా 40,380 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. అంటే ప్రతిరోజు ఒక 3 టీఎంసీల వరద వచ్చి చేరుతా ఉంది. ఈ వరద కంటిన్యూ అయితే రాబోయే వారం 10 రోజుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది. అక్కడి నుంచి మిడ్మానేర్ కూడా పంపుల ద్వారా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. గోదావరి నది మీద తెలంగాణలో ఉన్న మధ్య తరహా భారీ 23 ప్రాజెక్టుల్లో ఇప్పటికే 6 ప్రాజెక్టులు పూర్తిగా జలకళను సంతరించుకున్నాయి. మరో 12 ప్రాజెక్టుల్లో 50% పైగా నిండింది. మరికొన్ని ప్రాజెక్టులు ఇప్పటికీ వెలవెలపోతూ ఉన్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొన్ని పంపులు ఆన్ చేశారు. నీరు వచ్చిన ప్రాజెక్టు రిజర్వాయర్ల నుంచి నీరు లేని రిజర్వాయర్లలోకి నీటిని ఎత్తిపోస్తూ ఉన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి పెద్ద ఎత్తున నీటిని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకుంటే నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల్లో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.